కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4,500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఉన్నట్లు వివరించారు. వీటిలో 340 ఎంబీఏ, 105 ఎంటెక్, 40 మంది న్యాయ కోర్సులు, 3,200 మంది బీటెక్, 12 మంది ఆర్కిటెక్చర్తో పాటు బీఫామ్, బీసీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఫార్మసీ, ఎంసీఏ డిగ్రీలు పూర్తి చేసిన వారు ఉన్నారన్నారు. వీరికి పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పథకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు పేర్కొన్నారు. కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 15వ కాన్వకేషన్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్వకేషన్లో పీజీ, యూజీ, పిహెచ్డి డిగ్రీస్తో అవార్డు చేయడంతో పాటుగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఆయా విద్యార్థులు, విద్యార్థినులు వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. 15th కాన్వకేషన్ అనేది ఈ నెల 27వ తారీఖున జరపడానికి నిశ్చయించినాం. సో ఈ కార్యక్రమానికి మేజర్గా నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి వినోద్ సింగ్ గారు, అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్, అలాగే బీబీఏ ప్రోగ్రామ్కి, అలాగే బీఏ, బీకామ్, అలాగే లా ప్రోగ్రామ్స్కి, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, అలాగే వీటి ప్రోగ్రామ్స్కి కూడా స్టూడెంట్స్కి అవార్డు చేయడం జరుగుతుంది.